శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ శారీ అండి, ఎల్లో కలర్ బోర్డర్ అండ్ గ్రే కలర్ ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ ఎలా ఉందో చూసేద్దాం. ఎల్లో కలర్ పళ్ళు వచ్చిందండి. శారీ అంతా వచ్చిన ప్రింట్ని ఇక్కడ ప్యానల్ లాగా ఇచ్చారు. బోర్డర్లో వచ్చిన గ్రే కలర్ ప్రింట్ని వచ్చేసి ఇక్కడ లైన్స్ లాగా ఇచ్చారండి. అలాగే ఫ్లోరల్ బంచెస్ ఉన్నాయి ఇక్కడ ప్రింటెడ్గా. శారీ పళ్ళు ఎండ్లో వచ్చేసి ఇలా ఎల్లో కలర్ ప్లెయిన్ వస్తుందండి. బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్. ఇలా హ్యాండ్స్కి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో బోర్డర్ ఉంది. ఇవి ప్యూర్ కాటన్ కోటా కాబట్టి చాలా బాగుంటాయండి సమ్మర్కి. శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. చూడండి, సీ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి చాలా చక్కగా ఉంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. హాఫ్ వైట్కి పింక్ కాంబినేషన్ అనమాట. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఈ వర్క్ వచ్చింది కదా, మీరు చీర బరువు ఉంటుంది అనుకుంటారేమో, అస్సలు బరువు ఉండదండి. చాలా లైట్ వెయిట్. కోటా శారీస్ అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు. అలాగే ఇంత వర్క్ ఉన్నా కూడా లైట్ వెయిటే ఉంటాయి. బాందిని ప్రింట్ వచ్చిందండి పింక్ పైన. శారీ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇందులో గుచ్చుకునేది కానీ థ్రెడ్స్ పోయేది కానీ ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. బ్లౌజెస్ అయితే చూస్తున్నారు కదా, ఈ చీరలవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బాడీ కలర్ అంటే క్రీమ్ కలర్ బ్లౌజు బాందిని ప్రింట్తో చాలా బాగుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. మొత్తం అంతా వర్క్ వస్తుందండి క్రీమ్ పైన వైట్ థ్రెడ్తో. వేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ హ్యాండ్ పెయింట్ శారీస్ అన్నీ కూడా లైట్ కలర్స్ అండి. మీకు వీడియోలో బహుశా ఇంకా లైట్గా కనిపిస్తున్నాయేమో. ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఒకసారి అడిగితే నేను ఒరిజినల్ పిక్ పెడతాను. ఇది వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో. సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది చూసారు కదా. శారీ ఆల్ ఓవర్ కూడా ఎలా ఉందో చూసేద్దామా. లెమన్ ఎల్లో పైన వైట్ కలర్ మందార పూలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి కొంచెం డార్క్ ఎల్లోని పళ్ళు ఎండ్లో ఒక ప్యానల్ లాగా ఇచ్చారు. ఫాలెన్ కలర్, ఇట్లా ఫాలెన్ కలర్ అన్నమాట. మీకు ఇలా పెట్టినప్పుడు శారీ కలర్ కరెక్ట్ ఉందండి. నేను ఫస్ట్ పైకి చూపించినప్పుడు లైట్గా ఉంది, ఇక్కడ అయితే మీకు కరెక్ట్ కలర్ కనిపించేస్తుంది. ప్రతి శారీలో కూడా ఈ పాలన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు. సిల్వర్ కలర్ బోర్డర్ ఉందండి బోత్ సైడ్స్ కూడా 2 ఇంచెస్. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగున్నాయి. వెయిట్ అయితే ఇంకెలా చెప్పాలంటే సరదాగా చెప్పారంటే 1/4 కిలో కూడా లేవేమో అది అలా ఉన్నాయి. కోటా శారీస్కి కరెక్ట్ మ్యాచింగ్ లంగా మాత్రం కావాలండి. పెట్టికోట్ ఎంత మంచి షేడ్ ఉంటే మన చీర కూడా అంత బాగా కనిపిస్తుంది. చూడండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ శారీ దీనికి నా బ్లౌజ్ సూట్ అవ్వడం కాదండి, నా చీరకు కూడా ఈ చీర సూట్ అయిపోయింది. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి, చాలా బాగుంది. చూసేద్దాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మంచి మస్టర్డ్ ఎల్లో పైన చక్కగా లైట్ పింక్, డార్క్ పింక్, క్రీమ్ కలర్తో రోజ్ బడ్స్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇదైతే పళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మీరు. ఇక్కడ వచ్చేసి ఒక జెరీ లైన్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉందండి. అలాగే 1 ఇంచ్ జెరీ బోర్డర్ కూడా ఉంది. కంప్లీట్లీ కలర్ వేరే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ మస్టర్డ్ కలర్ అండి. ఇక్కడ మ్యాంగో ఎల్లో వచ్చింది. మ్యాంగో ఎల్లోలో ఇంకా కొంచెం డార్క్ తేట రంగు, మాడు కలర్ కాకుండా తేట రంగు అన్నమాట. చాలా బాగుంది. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఎల్లో ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ ఈ శారీ చూస్తే మాత్రం, నిజంగా అంత బాగుంది. ఇలా ఉంటుంది. అంటే షోల్డర్ వరకు ఇక్కడ కొంచెం ఎక్కువ బుటీస్ వస్తాయండి. ఫ్రిల్స్లో వచ్చేసి నీ లెంగ్త్ వరకు వస్తాయి. ఈ శారీ కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం.
సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అండి. ఎంత బ్రైట్గా ఎంత బాగుందంటే ఈ చీర చెప్పలేను. చూసేద్దాం. ప్యారెట్ గ్రీన్ పైన పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ పీచ్ కలర్ అండ్ 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. చూడండి, ఇదైతే పళ్ళు. బోత్ సైడ్స్ బోర్డర్స్ ఏముండవండి, రన్నింగ్ పళ్ళులానే వచ్చేస్తుంది. పళ్ళు కూడా సెపరేట్గా ఉండదు. షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. అలాగే నీ లెంగ్త్ వరకు మాత్రం ఇలా ఫ్రిల్స్లో వస్తుంది. చాలా బాగుందండి చీర. రెగ్యులర్ కలర్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి విత్ వైట్ కాంబినేషన్. సారీ ఆల్ ఓవర్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇది కూడా లెహరియా డిజైనేనండి. కొంచెం షేడెడ్ లాగా ఉంటాయి అన్నమాట ఈ శారీస్. అంటే ఒక చోట లైట్, ఒక చోట డార్క్ అలా ఉంటుంది. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ లైట్గా ఉంది కదా, ఇక్కడ డార్క్గా ఉంది. అట్లా షేడెడ్ లాగా ఉంటాయి. బోత్ సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది. శారీకి సెపరేట్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏమీ ఉండదండి. శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. మనం కావాలంటే బ్లౌజ్ కట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి ఉంచుకుంటాము అంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా కూడా ట్రై చేయొచ్చు. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. సారీ వేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ కలర్ పేరైతే ఒక గమ్మత్తైన పేరు చెప్పనా నేను. యాక్చువల్గా అయితే సీ గ్రీన్లో డార్క్ కలర్ అండి. కానీ మా చిన్నప్పుడు ఊర్లో ఈ కలర్ని సులోచన పచ్చ అని పిలిచేవాళ్ళం. మరి పెద్దవాళ్ళు అలా ఎందుకనే వాళ్ళో తెలియదు. అందుకని నేను కూడా ఇప్పుడు మీకు ఒక కొత్త పేరు పరిచయం చేస్తున్నా. ఈ శారీ కలర్ వచ్చేసి సులోచన పచ్చ అన్నమాట. చూసేద్దామా. శారీ ఆల్ ఓవర్ గ్రీన్ షేడే ఉంటుందండి. అలాగే పళ్ళులో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇట్లా స్ట్రైప్ లాగా ఇచ్చారు. ఇంక్ బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చిందండి ఇక్కడైతే. బోర్డర్ అయితే మళ్ళీ గ్రీన్ కలరే ఉందండి, డార్క్ గ్రీన్ కలరే ఉంది. పళ్ళు ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ కూడా చూసేద్దాం. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ శారీస్. నేను మళ్ళీ చెప్తున్నాను, కోటా శారీస్ ఆల్రెడీ కట్టే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియోలో శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అది అవైలబిలిటీ మేము ఉంది అని చెప్తే కనుక పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము. మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ అండ్ మీ కంప్లీట్ అడ్రస్ కనుక మాకు పెడితే త్రూ ఇండియన్ పోస్ట్లో రిజిస్టర్డ్ పార్సెల్ ద్వారా మీరు ఎంత రూరల్ ఏరియాలో ఉన్నా కూడా మీ శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా మరి.